హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాలస ఆల్ ఇన్ వన్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లలకి హాలిడేస్ ఇవ్వగానే విలేజ్కి స్టార్ట్ అయిపోయాము. ఇది సాటర్డే రోజు తీసిన వీడియో. యూట్యూబ్లోకి రావడం అంటే ఎంతో డేర్ ఉండాలి ఖచ్చితంగా. నేను మాత్రం ఇండిపెండెంట్గా సక్సెస్ అవ్వాలి, మా పిల్లలకి ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోవాలని యూట్యూబ్లోకి వచ్చాను. యూట్యూబ్లోకి రావడం చాలా కష్టం అని ఒక 2 వీడియోస్ షూట్ చేయగానే, ఎడిటింగ్ చేయగానే అర్థమయ్యింది నాకు. చాలా కష్టం ఉంటుంది, ఎంతో ధైర్యం కావాలి. నాకైతే చాలా మొహమాటం ఎక్కువ. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. మా పిల్లలు ఏదో ఒకటి కావాలి అని సతాయిస్తూ ఉంటే మధ్యలో హైవే మీద జామ పండ్లు చూసి ఆగాము. ఇక్కడ మా మమ్మీ తీసుకుంటుంది. 1 kg 60 రూపీస్ అని చెప్పేసరికి అవి తీసుకుని కార్ దగ్గరికి వెళ్తున్నాము ఇద్దరం. మా మమ్మీ వెళ్ళే ఆమె బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు మా వాళ్ళంతా. ఈ కార్లో ఇప్పుడు నేను, మా మమ్మీ, చిన్న వదిన, పెద్ద వదిన, ఈయన మా తాతయ్య ఫ్రంట్ సీట్లో ఉన్నారు. డ్రైవ్ చేస్తుంది మా అన్న. దారిలో ఎక్కడ హైవే మీద ఆగకుండా వెళ్ళిపోవాలి తొందరగాని. బంక్లో కూడా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించారు. ఇది మా చిన్న కోడలు, చిన్నది బాగుంది అని చెప్తుంది. ఇవి మా చిన్న పాప, పాపం కష్టపడుతుంది జామకాయ తినడానికి. మధ్యాహ్నము 2 o'clockకి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. వెళ్ళేసరికి ఇంటికి midnight 1 o'clock అయిపోయింది. ఇంత హైవేలో ట్రాఫిక్ జామ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 3 years తర్వాత సంక్రాంతి హాలిడేస్కి ఇప్పుడే వెళ్తున్నాము. మేము అసలు టిఫిన్ కూడా చేయలేదు, అలాగే టీ తాగి స్టార్ట్ అయిపోయాము. టోల్ ప్లాజాల దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి ఎంత లేట్ అవుతుందో, మళ్ళీ పిల్లలు ఉన్నారు ఇబ్బంది పడిపోతారని చాలా తొందరగా వెళ్ళిపోవాలని స్పీడ్గానే డ్రైవ్ చేస్తున్నారు మా అన్నయ్య. అయినా కూడా ట్రాఫిక్లో మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. చాలా టైం పట్టింది. పాపం అంబులెన్స్లో కూడా చాలా ఇబ్బంది అయింది ట్రాఫిక్ జామ్ వల్ల. అంత ఫుల్ ట్రాఫిక్ ఉండింది. ఎప్పుడు చూడలేదు టోల్ ప్లాజాల దగ్గర నేను ఇంత ట్రాఫిక్ ఉండడము. చాలా కార్స్, వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. ఫుల్ రష్ అంతా ఉండింది. పాపం మధ్యలో కొన్ని కార్స్ ట్రబుల్ ఇవ్వడము అలాంటివి కూడా చూసాం మేము. అంబులెన్స్లో ఉన్న వాళ్ళకి పాపం దారి ఇవ్వడానికి ఎంత ట్రై చేస్తున్నా ట్రాఫిక్లో ఇవ్వడానికి కూడా, జరగడానికి కూడా లేనంత ఇదిగా ఉండింది. కార్ జర్నీ అంటే మాత్రం నాలాంటి వాళ్ళకి చాలా కష్టము, పిల్లలతోటి ఇంకా కష్టము. ఒక పక్క పిల్లలు వాంతింగ్ చేసుకోవడం, హెడేక్ రావడం, ఈ జర్నీ ఇంకా స్లో అయిపోవడము, ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అయింది. ఇదంతా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇది టోల్ ప్లాజా దగ్గర రింగ్ రోడ్ మీద ఎంత కార్స్ అంటే అంత ట్రాఫిక్ జామ్ ఉంది. మాకు ఇక్కడే దగ్గర 1 hour పట్టింది ఇక్కడ టోల్ ప్లాజా దాటడానికి. చూస్తున్నారు కదా ఎన్ని కార్స్ ఉన్నాయో, చాలా టైం పట్టింది. ఇదంతా రింగ్ రోడ్ మీద అండి వీడియో. అసలు ఎంత హాలిడేస్కి చాలామంది సిటీ నుంచి ఎన్ని కార్లు అట్లా వెళ్తున్నారు. యూట్యూబ్ అనగానే, వీడియోస్ పెట్టగానే వ్యూస్ వచ్చేస్తాయి, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, మనీ వచ్చేస్తుంది, చాలా ఈజీ, అదేముందిలే యూట్యూబ్ షూట్ చేయడం, పెట్టేసేయడం ఇంతే కదా అని అనుకుంటారు. అస్సలు కాదు. ఎంతోమంది యూట్యూబర్స్ ఎంత కష్టపడితే అంత స్టేజ్కి వచ్చి ఉంటారు. నాకు ఒక 2 వీడియోలు పెట్టగానే అర్థమైంది. టీ తాగి మాత్రమే స్టార్ట్ అయిపోయామండి మేము. ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, 5 అయిపోయింది. ఇక్కడ లంచ్ చేద్దామని చెప్పి ఆగేసారు. పిల్లలకి తీసుకొని పెట్టించాం. పిల్లలు తినే లోపే ఇంకా పోలీసులు వచ్చేసి వెహికల్స్ ఇక్కడ ఆపకూడదు, తీసేయాలి, ఇంకా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ అనేసరికి మేము ఎవరం తినలేదు. ఇంకా అలాగే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మాకు ఫుడ్ లేదు, ఏం లేదు. ఇంటికి వచ్చేసరికి కనీసం టీ కూడా ఎక్కడ దొరకలేదు. midnight 1 o'clock అయిపోయింది. పిల్లలు ఒక పక్క ఆకలి అంటూ చాలా ఇబ్బంది పడ్డాము. ఇలా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసుకొని బయలుదేరాలి. ఇది రామోజీ ఫిలిం సెట్ దగ్గర అండి. చూపిద్దాం బోర్డు అనేలోపు బస్ అడ్డం వచ్చేసింది, మధ్యలో చూపించలేకపోయాను. ఇక్కడ మా అన్నయ్య చెప్తున్నారు, నేను ఫస్ట్ టైం ఇలా ఇంత ట్రాఫిక్ని చూడడము అని. ఇట్లా పోలీసులు కూడా మధ్యలో విలేజ్లో అన్నీ దాటే కొన్ని చాలామంది పోలీస్ లేడీ కానిస్టేబుల్స్, మిలిటరీ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడక్కడ. అంత మొత్తం పోలీసులు అందరూ కూడా రోడ్ మీదే, పాపం వాళ్ళ డ్యూటీలు అన్నీ కూడా రోడ్ మీదే ఉన్నారు.
తర్వాత ఇక్కడ వచ్చేసి తాతయ్య దగ్గర తేగలు తీసుకుంటున్నాము. తాటి తేగలు అంటారంట వీటిని. నాకైతే తెలీదు, నేను టేస్ట్ కూడా చేయలేదు. మా వాళ్ళు తీసుకున్నారు, చూపిస్తున్నాను అవి ఇలా ఉంటాయి అని. వీటి టేస్ట్ కూడా నాకు తెలియదు. అయితే ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ అయిపోయింది అన్నాను కదా. ఇక్కడికి వచ్చేసరికి మా మమ్మీ ఎంత ఇల్లు క్లీన్ చేస్తూ ఉంది, నేను ఇలా పట్టుకొని నిలబడి ఉన్నాను. మా పిల్లలు వాళ్ళంతా బ్యాగులు బయట పెట్టుకొని ఉన్నారు. పాపం చీకట్లో పిల్లలతోటి బ్యాగులు ఇవన్నీ ఎక్కడక్కడ పెట్టేసి కూర్చొని ఉన్నారు మా వాళ్ళంతా. ఇక్కడ చూడండి, టైం వచ్చేసి 12:40 అయ్యింది. పడుకునేసరికి ఫుల్గా అలసిపోయాం అందరము. ఇక్కడ బెడ్షీట్స్ వేసేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు. మా కోడలు ఏదో చెప్తుంది చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.